పసుపు దళం 3.0లో చోటు సంపాదించుకున్న ప్రతి ఒక్క నాయకుడికి, పసుపు సైనికుడికి, అలాగే కార్యకర్తలకి నా శుభాభినందనలు. ఇది ఒక రకంగా చాలా పెద్ద న్యూస్ అని చెప్పాలా. తెలుగుదేశం పార్టీ 3.0 అని ఎందుకనంటే ఎన్టీఆర్ గారు హయాంలో తెలుగుదేశం పార్టీ 1.0 అనుకుంటే, చంద్రబాబు నాయుడు గారి టర్మ్ని తెలుగుదేశం పార్టీ 2.0 అనుకుంటే, ఇప్పుడు మా యువగలం రథసారథి నారా లోకేష్ గారు ఈ రోజు నుంచి పార్టీ నడపోయే దాన్ని తెలుగుదేశం పార్టీ 3.0గా మేము నామకరణం చేస్తున్నాం. ఎందుకంటే ఎన్నో అవరోధాలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో అవమానాలు ఎదుర్కొని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక 45 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీని నడిపించడానికి ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా నామినేట్ అయిన నారా లోకేష్ గారిని చూస్తే చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది ఎన్నో రకాలుగా కామెంట్ చేసినా ఏ రోజు కూడా ఎక్కడ కూడా భయపడకుండా ఈరోజు పార్టీని లేకపోతే క్యాడర్ని ఒక తాటి మీద తీసుకొచ్చి ఈరోజు 2024లో మేము సాధించిన విజయం ఉందో దాంట్లో ముఖ్య భూమిక పోషించింది ఈరోజు నారా లోకేష్ గారు. అలాంటి నారా లోకేష్ గారి సారథ్యంలో ఈరోజు ఆయన చేసిన కష్టానికి ఫలితంగా ఆయన పార్టీని ఈరోజు ఆదుకుంటున్న విధానం చూసి, కార్యకర్తలను ఆదుకుంటున్న విధానం చూసి మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారిని నామినేట్ చేయడం అనేది ఏదైతుందో ఈరోజు యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని చెప్తాను నేను. ఈరోజు ఖచ్చితంగా నారా లోకేష్ గారి సారథ్యంలో రాబోయే 2-3 దశాబ్దాలు తెలుగుదేశం పార్టీ ఇలాగే విజయ పథంలో ముందుకు పోతాను మేము నమ్ముతున్నాం. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఈరోజు నారా లోకేష్ గారు అంటే నేషనల్గా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. పొలిటీషియన్స్ అంటే యువతలో ఒక క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈరోజు నారా లోకేష్ గారు నాన్న వారసత్వాన్ని అందిపుచ్చుకొని, తాత వారసత్వాన్ని అందిపుచ్చుకొని తెలుగుదేశం పార్టీ క్యాడర్ని కాపాడుకుంటూ, తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తల్ని ఈరోజు వాళ్ళ ఫ్యామిలీగా భావించి ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి ఆపద వచ్చినా, ఎవరు ఎక్కడ కష్టాలు ఉన్నా వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తా ఈరోజు పార్టీకి కొండంత అండగా నిలబడ్డాడు. తెలుగుదేశం పార్టీలో ఈరోజు క్రియాశీలకంగా ఉన్న చాలామంది నాయకులకి నారా లోకేష్ గారంటే ఒక ఇన్స్పిరేషన్గా తయారైపోయింది. ఎందుకంటే ఆయన పడే కష్టం, ఆయన పడుతున్న ఆరాటం, ఈరోజు పార్టీ నిలబెట్టుకోవాలన్న ఆయనకున్న ఈ అకుంఠిత దీక్ష ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీని మరో 20-30 సంవత్సరాలు దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళడాన్ని మాకుంది. ఆ నమ్మకం, ఆ భరోసా ఉంది కాబట్టి ఈరోజు మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారు నామినేట్ చేశారు. ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారు సారథ్యంలో రాబోయే 20-30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఇలాగే ముందుకెళ్తుంది. ఈరోజు అలాగే వివిధ హోదాల్లో అటు వర్కింగ్ ప్రెసిడెంట్స్గా, పొలిట్ బ్యూరో మెంబర్స్గా, కార్యదర్శులుగా, అధికార ప్రతినిధులుగా, కోశాధికారులుగా, అలాగే పార్టీ ప్రెసిడెంట్గా నామినేట్ అయిన